రోజులాగానే ఎన్నో లేటెస్ట్ టెక్నెస్ 487తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. న్యూస్లోకి వెళ్ళబోయే ముందర నిన్నటువంటి ఆడియన్స్ పోల్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన రిజల్ట్ అయితే మనం చూసేద్దాం. సో మీరు ఈ ఫెస్టివ్ సీజన్లో ఎలాంటి ప్రొడక్ట్స్ని మీరు పర్చేజ్ చేశారు? మొబైల్ ఫోన్సా, స్మార్ట్ టీవీసా, ల్యాప్టాప్సా లేదా ఇతర వస్తువులు ఏదైనా పర్చేజ్ చేశారని చెప్పి నేను అడగడం జరిగితే మొబైల్ ఫోన్స్ అని చెప్పి 58%, అలాగే స్మార్ట్ టీవీస్ లేదా సౌండ్ బార్స్ అని చెప్పి 14%, ల్యాప్టాప్స్ అని 4%, అలాగే అదర్స్ అంటే రకరకాల వస్తువులు లైక్ ఫ్రిడ్జ్ కావచ్చు, వాషింగ్ మిషన్ కావచ్చు, ఏసీ కావచ్చు అని చెప్పి 24% ఆఫ్ ద యూజర్స్ అయితే ఓట్ చేయడం జరిగింది. ఇక నా విషయానికి వచ్చారన్నైతే ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ అయితే నేను పర్చేజ్ చేయాలి, కానీ లైక్ హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ అయితే కొన్ని పర్చేజ్ చేయడం అయితే జరిగింది. ఇకపోతే ఈరోజు ప్రశ్న, మీరు అప్కమింగ్ మీ మొబైల్ ఫోన్లో ఎలాంటి కైండ్ ఆఫ్ ఛార్జింగ్ టెక్నాలజీ అలాగే బ్యాటరీ టెక్నాలజీని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? లాంగ్ బ్యాటరీయా అంటే ఎక్కువ ఎంఏహెచ్ కెపాసిటీ కలిగిందా, లేదా తక్కువ ఎంఏహెచ్ విచ్ కమ్స్ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అనేది లెట్ మీ నో కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేసి ఓట్ చేయండి. అనేది సంబంధించి రిజల్ట్ని రేపటి టెక్నోస్లో చూసేద్దాం. మొదటి న్యూస్ మనకి ఎల్జీ నుంచే. ఎల్జీ ఈరోజు అఫీషియల్గా ఎల్జీ Q52, యాక్చువల్గా ఇది సౌత్ కొరియాలో K52 అనేటువంటి పేరుతో తీసుకొచ్చారు. గ్లోబల్ మార్కెట్లో వచ్చినప్పటికే Q52 అనేటువంటి పేరుతో తీసుకొని రాబోతున్నారంటే కొన్ని వాటిలో లాంచ్ అయింది. మన రోజుల్లో ఆల్మోస్ట్ త్రూఅవుట్ గ్లోబల్లీ వీళ్ళు లాంచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దీన్ని అఫీషియల్గా అనౌన్స్ చేయడం అయితే జరిగింది. ఇది వచ్చేటప్పటికి మీడియాటెక్ హెలియో P35కి సంబంధించినటువంటి ప్రాసెసర్ విచ్ కమ్స్ విత్ HD+ డిస్ప్లేనే. ఇందులో మనకి టోటల్లీ 6.6 ఇంచెస్కి సంబంధించినటువంటి స్క్రీన్ అయితే రావడం జరుగుతుంది. అది కూడా IPS డిస్ప్లేనే. ఇక దీంట్లో మీరు చూసారంటే 4GB ఆఫ్ ర్యామ్ అలాగే 64GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీతో పాటు మెమరీ కార్డ్ సహాయంతో అప్ టు 512GB దాకా మీరు మెమరీని అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. వేరే వచ్చేటప్పటికే 48+5+2+2 వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికే వీళ్ళు 13 మెగాపిక్సెల్ కెమెరాని తీసుకొని రావడం జరిగింది. ఇక సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తోటి అలాగే మనకి 4500 mAh ఆఫ్ ద బ్యాటరీతో ఇది రావడం మరొక విశేషం. దీని అక్షరాల అక్కడ లాంచ్ చేసినటువంటి అంటే కొరియన్ కరెన్సీతో కన్వర్ట్ చేసి చూసారు అన్నట్లయితే మన ఇండియన్ కరెన్సీలో 21,000 రూపాయలకు లాంచ్ చేయడం జరిగింది. కానీ మన ఇండియాలో ఈ ప్రైస్ సెగ్మెంట్లు తీసుకొస్తే ఇది వేస్ట్ అనే నా అభిప్రాయం. ఇకపోతే మీకేమనిపిస్తుంది లెట్ మీ నో కిందనటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఫౌజీ నుంచి ఫౌజీ అనేది మన ఇండియాకి సంబంధించినటువంటి బెంగళూరు బేస్డ్ కంపెనీ ఎన్కోర్ గేమ్ అయితే డెవలప్ చేస్తుంది. ఇక ఇది మనకి నవంబర్లోనే ఎంట్రీ అయ్యేటువంటి అవకాశం ఉంది. పబ్జీ లాంటి గేమ్ అయితే ఇది టోటల్లీ కాదు, ఇది టోటల్లీ డిఫరెంట్. ఇంకా చెప్పాలంటే మొన్న రీసెంట్గా ఇండియాకి అలాగే చైనాకి సంబంధించినటువంటి బార్డర్ వార్ ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకుంటూ తీసుకొచ్చినటువంటి ఒక గేమ్ అని మనం అనుకోవచ్చు. దీని పేరు ఫౌజీ అనేటువంటి పేరుతో మన ముందు తీసుకొని రాబోతున్నాం. దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ టీజర్ని నిన్న ఎన్కోర్ గేమ్ అఫీషియల్గా మన ఇండియాలో లాంచ్ చేయడం అయితే జరిగింది. సో నవంబర్ 2nd లేదా 3rd వీక్లో అఫీషియల్గా ఈ గేమ్ బోత్ యాపిల్ అండ్ అట్ ది సేమ్ టైం ఆండ్రాయిడ్ ఫోన్స్కి అవైలబుల్ ఉండేటువంటి అవకాశం. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఈ గేమ్ ఎలా ఉంటుంది ఏంటి అనే దాని గురించి. నెక్స్ట్ ఇప్పుడు మనకి రియల్మీ నుంచి రియల్మీ C15లో మనకి క్వాల్కమ్ ఎడిషన్ తీసుకొని రాబోతుందన్న విషయం అయితే మనందరికీ తెలిసిందే. గత 2 రోజుల నుంచి మనం రూమర్ న్యూస్ అయితే వింటున్నాం. కాకపోతే ఈరోజు మరొక సరికొత్త న్యూస్ వచ్చింది. ఏంటి అంటే ఇది C15 కాదు C17 అనేటువంటి పేరుతో మన ముందు తీసుకొని రాబోతున్నారంట. సో ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు ఏదైతే ఎగ్జిస్టింగ్ C15 ఉంటుందో ఆల్మోస్ట్ కాన్ఫిగరేషన్స్ అన్ని సేమ్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ 6.5 ఇంచెస్కి సంబంధించినటువంటి HD+ డిస్ప్లేలో 90 Hz రిఫ్రెష్ రేట్ తీసుకొని వస్తున్నారంట. HD+ డిస్ప్లేలో 90 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ అంటే నాకైతే ఇది చాలా వినడానికి కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. సో ఇప్పటిదాకా HD+లో వీళ్ళు 60 Hz రిఫ్రెష్ రేట్ స్క్రీన్స్ని మనం ఎక్కువగా చూసాం. వీళ్ళు ఏకంగా 90 Hzని అయితే తీసుకొని రాబోతున్నారు. సో ఇది ఎలా పాసిబుల్ ఏంటో అసలు దీని పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది ముందుగా నేనైతే చాలా ఎక్సైటెడ్ అయి ఉన్నాను. సో ఆల్మోస్ట్ మిగతా కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా మనకి సేమ్గా ఉండేటువంటి అవకాశం ఉంది. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 460 ప్రాసెసర్ విచ్ కమ్స్ విత్ 6GB ఆఫ్ ర్యామ్ అలాగే 120GB స్టోరేజ్ మెమరీతో పాటు రేర్ వచ్చేటప్పటికే క్వాడ్ కెమెరా లెన్స్ సెటప్ 13+8+2+2 వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికే 8 మెగాపిక్సెల్ కెమెరాతో మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉందంట. అండ్ ప్రైస్ సెగ్మెంట్ కూడా సుమారుగా వీళ్ళు 10 నుంచి 13,000 రూపాయల బడ్జెట్లోనే తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. సో 13,000 రూపాయలు 90 Hz రిఫ్రెష్ రేట్ ఏదైతే కామన్, కానీ దీంట్లో మరి HD+ డిస్ప్లే అనేది నాకు ఇంకా స్టిల్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా క్వశ్చన్ మార్కే. దీని గురించి మరిన్ని డీటెయిల్స్ తెలియాలంటే మరొక 2 రోజులు అయితే మనం వెయిట్ చేయాల్సిందే. నెక్స్ట్ ఇప్పుడు మనకు వన్ప్లస్ నుంచి వన్ప్లస్ నార్డ్ N10 అలాగే N100 ఈ 2 మొబైల్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో రేపు నవంబర్లో అతి త్వరలో మన ముందుకు రాబోతుంది. మొదటిగా వచ్చేటప్పటికీ వీళ్ళు యూఎస్లో ఫాలోడ్ బై మన ఇండియాలో కూడా అఫీషియల్గా లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇవి రీసెంట్గా NTBC సర్టిఫికేషన్స్ అంటే మనకి మలేషియా అలాగే థాయిలాండ్ ఇట్లాంటి దేశాల్లో కూడా లాంచ్ చేసేటువంటి సర్టిఫికేషన్స్ని అయితే తీసుకోవడం జరిగింది. సో మోస్ట్లీ ఏషియన్ కంట్రీస్లోకి వచ్చింది అన్నట్టయితే మన ఇండియా కూడా
కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. దీంట్లో మనకి N10 ఏదైతే ఉందో మనకి 5G వేరియంట్ కింద, N100 ఏదైతే ఉందో మనకి 4G వేరియంట్ కింద మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది 460 ప్రాసెసర్, అలాగే అది వచ్చేటప్పటికి 690 ప్రాసెసర్తో మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో దీనికి సంబంధించినటువంటి రేర్ ఇమేజెస్ ఏవైతే దీని స్కెచెస్ కూడా ఈరోజు మనకి లీక్ అవ్వడం జరిగింది. N10లో వచ్చేటప్పటికి మీకు క్వాడ్ కెమెరా లెన్స్ సెటప్, N100లో వచ్చేటప్పటికి మీకు ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్తో పాటుగా మనకి రేర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్స్ కూడా మనకి చూడటానికి అయితే దొరుకుతుంది. లిటరలీ చెప్పాలంటే మనకి రియల్మీ 7 ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా ఉంది. చూద్దాం మరి వీళ్ళు ఏం చేస్తారు. మోస్ట్లీ ఇది నవంబర్ 2nd వీక్లోనే అఫీషియల్గా మనకి అనౌన్స్మెంట్ ఉండేటువంటి అవకాశం ఉందంట. నెక్స్ట్ ఇప్పుడు మనకి రెడ్మీ నుంచి రెడ్మీ K30s ఏదైతే ఉందో దీంట్లో కమ్యూమరేటివ్ ఎడిషన్ని అఫీషియల్గా రేపు చైనాలో రెడ్మీ కంపెనీ అయితే లాంచ్ చేయబోతుంది. ఇది సరికొత్త మొబైల్ ఫోన్ ఏం కాదు, మొన్న మన ఇండియాలో లాంచ్ చేసినటువంటి MI 10T మొబైల్ ఉంది చూసారా, సేమ్ మొబైల్ ఫోన్నే అక్కడ MI కమ్యూమరేటివ్ ఎడిషన్ అని చెప్పి లాంచ్ చేయబోతున్నారు. అండ్ దీంట్లో మీకు తెలిసిందే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 865 ప్రాసెసర్, 6.67 ఇంచెస్కి సంబంధించినటువంటి IPS LCD, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, LPDDR5 టెక్నాలజీకి సంబంధించిన ర్యామ్, అలాగే UFS 3.1 స్టోరేజ్తో మనకి ఇది రావటం మరొక విషయం. 5000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 33 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయడం మరొక విశేషం. ఇక ప్రైజింగ్ ఏదైతే ఉందో యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా స్టిల్ యాజ్ ఆఫ్ నౌ క్వశ్చన్ మార్కే. రేపు అఫీషియల్గా దీని ప్రైజింగ్ అయితే మనకు తెలిసే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఓక్లా తెలుసు కదా మీ అందరికీ, ఇంటర్నెట్ యొక్క స్పీడ్స్ని టెస్ట్ చేస్తూ వాటి యొక్క మెజర్మెంట్స్ అనేవి మనకు ప్రొవైడ్ చేస్తుంటారు. సో ఈ కంపెనీ అఫీషియల్గా ఈరోజు వీళ్ళకి సంబంధించినటువంటి గ్లోబల్ స్పీడ్స్ ఏవైతే వాటిని రివీల్ చేయడం అయితే జరిగింది. దీంట్లో మన ఇండియా ఏకంగా 131వ స్థానంలో రావడం జరిగింది. సో దీన్ని పక్కకు పెట్టారన్నట్లయితే మనకన్నా పాకిస్తాన్ అలాగే నేపాల్లో ఇంకా హై స్పీడ్ ఇంటర్నెట్ అయితే వస్తుందంట. సో వాళ్ళ తర్వాత మా స్థానంలో మనం ఉన్నామంట. వేరే అక్కడ మీరు చూసారంటే 101, 116, 117 ప్లేసెస్లో నేపాల్ అండ్ పాకిస్తాన్ ఉంటే మనం వచ్చినప్పటికీ ఏకంగా 131వ స్థానంలో ఉన్నామంట. సో మన ఇండియాలో మీరు చూసారంటే మొబైల్ డేటాలో ముఖ్యంగా అప్లోడ్ స్పీడ్ వచ్చేటప్పటికి మాక్సిమం 4.31 Mbps దాకా రావడం జరిగితే వేరే డౌన్లోడ్ స్పీడ్ వచ్చేటప్పటికి అప్రాక్సిమేట్లీ 12.07గా మనకు రావడం జరుగుతుంది. వేరే అక్కడ పాకిస్తాన్ లేదా నేపాల్కి సంబంధించినటువంటి డేటాబేస్లు చూసారన్నట్లయితే 35.26 ఏదైతే ఉందో డౌన్లోడ్ స్పీడ్గా, అలాగే 11.22 Mbps ఏదైతే ఉందో మనకి అప్లోడ్ స్పీడ్గా రావడం జరుగుతుంది. సో ఇదైతే బాగానే ఉంది. అంటే మన ఇంటర్నెట్ స్పీడ్ సర్వీసెస్ ఏవైతే ఈవెన్ మనకి యూజర్స్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి సో దానివల్ల మనకి యూసేజ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానివల్ల స్పీడ్ తగ్గుతుందని నేను అనుకుంటున్నాను. ఎనీవే సో స్పీడ్ తగ్గినా పర్వాలేదు, కానీ పాకిస్తాన్, నేపాల్ కన్నా మనం బెటర్ పొజిషన్లో ఉండాలని నేనైతే 100% కోరుకుంటున్నాను. ఈవెన్ బ్రాడ్బ్యాండ్లో అంటే వైర్డ్ కనెక్షన్ ద్వారా వచ్చేటువంటి ఇంటర్నెట్ సర్వీసెస్లో కూడా మనది వచ్చేటప్పటికి 7th పొజిషన్. అప్రాక్సిమేట్లీ యావరేజ్గా ప్రతి ఒక్క యూజర్ కూడా సుమారుగా 46.07 Mbps స్పీడ్ ఇంటర్నెట్ సర్వీసెస్ని అయితే వాడుతున్నారంట. ఇకపోతే మీరు మీ ఇళ్లలో వాడుతున్నటువంటి ఏమన్నా ఫైబర్ సర్వీసెస్ ఉన్నాయా, అంటే కేబుల్ సర్వీసెస్ ఉన్నాయా, ఉంటే ఏంటి అనేది లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. నెక్స్ట్ ఇప్పుడు మనకి రియల్మీ నుంచి రియల్మీ 5 సిరీస్ మొబైల్ ఫోన్స్ అన్నిటికీ కూడా వీళ్ళు అఫీషియల్గా ఈరోజు అక్టోబర్ సెక్యూరిటీ ప్యాచ్ని అయితే రోల్అవుట్ చేయడం జరిగింది. రియల్మీ 5, 5S, 5i ఈ మూడింటికి కూడా. ఒకవేళ మీలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరన్నా రియల్మీ 5 సిరీస్ మొబైల్ యూజర్స్ ఉన్నారు అన్నట్లయితే హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. నెక్స్ట్ ఇప్పుడు మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్ 3 ఏదైతే ఉందో మేబీ మనకి డ్యూయల్ పాపప్ సెల్ఫీ కెమెరాస్తో మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉందంట. ఈరోజు అఫీషియల్గా దీనికి సంబంధించినటువంటి కొన్ని పేటెంట్స్ ఏవైతే ఉన్నాయో మనకి బయటపడటం అయితే జరిగింది. సో దీంట్లో మీరు చూసారన్నట్లయితే ఫుల్ స్క్రీన్ అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఫ్రంట్ పాపప్ కెమెరాస్ ఏవైతే ఉన్నాయో ఇవి స్క్రీన్ కింద రావడం జరుగుతుంది. అంటే ఎప్పుడైతే మీరు సెల్ఫీ కెమెరా యాక్టివేట్ చేస్తారో ఆటోమేటిక్గా పాపప్ అయి మళ్ళీ క్లోజ్ అవ్వడం జరుగుతుంది. ఈవెన్ ఫ్రంట్ పాపప్లో కూడా మనకి డ్యూయల్ కెమెరాస్ రావటం మరొక విశేషం. మోస్ట్లీ ఇది వచ్చేటప్పటికి సామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్ 3 సిరీస్ అయ్యేటువంటి అవకాశం ఉంది, అలాంగ్ విత్ ద S Pen ఆల్సో. నెక్స్ట్ ఇప్పుడు మనకు OnePlus నుంచి OnePlus 7 సిరీస్, OnePlus 7 అలాగే OnePlus 7Tకి సంబంధించి సెకండ్ ఈ మంత్ సెక్యూరిటీ ప్యాచ్ అంటే అక్టోబర్ సెక్యూరిటీ ప్యాచ్ని రోల్అవుట్ చేయడం జరిగింది. ఆల్రెడీ ప్రీవియస్లీ వీళ్ళు రోల్అవుట్ చేశారు. సో దాంట్లో కూడా కొన్ని బగ్స్ ఉండటం వల్ల వెంటనే మరొక అప్డేట్ని అయితే వీళ్ళు ఈరోజు రోల్అవుట్ చేయడం జరిగింది. ఒకవేళ మీలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా OnePlus 7 కానీ 7T సిరీస్ కానీ యూజర్స్ ఉన్నారు అన్నట్లయితే హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. ఇక ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి రియల్మీ సంస్థ దగ్గర నుంచి అండి. రియల్మీ X7 అలాగే X7 Pro ఈ రెండు మొబైల్ ఫోన్స్ అతి త్వరలోనే మన ముందుకు రాబోతుంది. అఫ్కోర్స్ మన ఇండియాకి హెడ్ అయినటువంటి మాధవ్ సేత్ గారు కూడా మనల్ని అడగడం జరిగింది మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్స్ ఇండియాలోకి తీసుకొస్తే ఎలా ఉంటుంది అనే దాని గురించి. ఇకపోతే దీన్ని అఫీషియల్గా అతి త్వరలో చైనాలో అయితే లాంచ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఈరోజు మనకు బయటకు రావడం జరిగింది. అది కూడా ప్రైస్కి సంబంధించి
సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇందులో రియల్మీ X7 Pro బేస్ వేరియంట్ ఏదైతే మనకి 8GB 128GB వేరియంట్ ఉండడం మొబైల్ని అక్షరాల 2199 వన్స్, అంటే ఆల్మోస్ట్ మనకి రెడ్మీ K30U మొబైల్ ఏ ప్రైస్ సెగ్మెంట్లో అయితే అక్కడ లాంచ్ చేశారో సేమ్ అదే ప్రైస్ సెగ్మెంట్లో ఇది కూడా మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉందంట. సో మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి చూస్తే సుమారుగా 23,500 రూపాయలకి 5G మొబైల్ ఫోన్ 8GB 128GB వేరియంట్ అంటే ఇది సింప్లీ ఆసమ్. దీంతో పాటుగా దీంట్లో మనకి AMOLED LED స్క్రీన్, అది కూడా 120Hz రిఫ్రెష్ రేట్, 4500 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 65 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ వేరే వచ్చేటప్పటికి మనకి 64 మెగాపిక్సెల్ కెమెరా, ప్రైమరీ కింద వేరే ఫ్రంట్ వచ్చేటప్పటికి 32 మెగాపిక్సెల్ కెమెరా రావటం మరొక విశేషం. ఇక దీన్ని అఫీషియల్గా వీళ్ళు ఏ ప్రైస్ సెగ్మెంట్లో మన ఇండియాలోకి లాంచ్ చేస్తారనేది మాత్రం స్టిల్ యాజ్ ఆఫ్ నౌ అయితే క్వశ్చన్ మార్క్. మేబీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం సుమారుగా ఇది 25,000 బేస్ వేరియంట్, ఒకవేళ 8GB తీసుకొస్తే, ఒకవేళ 6GB తీసుకొస్తే అరౌండ్ 23,500 రూపీస్ ఆ సెగ్మెంట్లో రియల్మీ X7 Proని మన ఇండియాలో లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. అండ్ బై ద వై ఇందులో వచ్చినప్పటికే మీడియాటెక్ డైమండ్ స్టిక్ సంబంధించినటువంటి 1000+ 7 Proలో, అలాగే మీడియాటెక్ డైమండ్ స్టిక్ సంబంధించినటువంటి 800 లేదా 820 మేబీ రియల్మీ X7లో వాడేటువంటి అవకాశం ఉంది. సో ఇవి ఫ్రెండ్స్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు దాకా ఉన్నటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్స్ అండ్ ఫుల్ రివ్యూస్ తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.